మన ప్రభు యేసుక్రీస్తునామములో మీ అందరికి వందనాలు. దేవుని స్తోత్రాలు. దేవుని మాటలు ఎందాం కుసేపు చేద్దాం. నా కాలు జారలేదు, నేను నీకు మొరపెట్టుకుని ఉన్నాను. నా కాలు జారలేదు, నేను నీకు మొరపెట్టుకున్నాను అంటున్నాడు భక్తుడు. దేవా నీవు నాకు ఉత్తరం ఇచ్చేద్దవు, దేవా నీవు నాకు ఉత్తరం ఇచ్చేద్దావు అంటున్నాడు అన్నమాట. ఉత్తరం ఇస్తాడని అంత ధైర్యంగా ఉంది దావీదుకి. అట్లా అంత ధైర్యం మన దేవుడు మన ప్రార్థన ఆలకించి కార్యం చేస్తాడని అంత ధైర్యంగా మనం చెప్పగలగాలి. అంత ధైర్యంగా చెప్పగలిగే భక్తి మనం చేయాలన్నమాట. అల్లాటప్ప భక్తి చేయకూడదు. అల్లాటప్ప భక్తి చేస్తే మనం ఏం పొందుకోలేము దేవుడి దగ్గర నుంచి. దేవుడి స్తోత్రం. నాకు చెవియొగ్గి నా మాట ఆలకించుము, నాకు చెవియొగ్గి నా మాట ఆలకించమంటున్నాడు భక్తుడు. మనం అట్లా ప్రార్థన చేయాలి. నాకు చెవియొగ్గి నా మాట ఆలకించుము అనాలి, ఆలకించమన్నారన్నమాట. నీ శరణు చొచ్చిన వారిని వారి మీదకి లేసు వారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా, నీ కుడి చేత రక్షించువాడా అంటున్నాడు మాట. మన శత్రువుల చేతిలో నుండి మనల్ని కాపాడుతాడు. ఆయన కుడి చేతితో మనల్ని కాపాడుతాడు అన్నమాట. దేవుడి స్తోత్రం. ఒకడు తన కనుపాపను కాపాడునట్లు నన్ను కాపాడుము. ఒకడు తను కనుపాపను, ఇప్పుడు మన కనుగుడ్డు ఉంది కదా, కనుపాపను ఎలా కాపాడుకుంటున్నాం అట్లాగా దేవుడు చెప్పాడు. నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డుని ముట్టినట్టే అన్నాడు. అట్లాగే ఇక్కడ భక్తుడు గారు చెబుతున్నాడు, నా కనుపాపను కాపాడునట్లు నన్ను కాపాడు. కనుపాపని కండ్రెప్ప ఎలా కాపాడుద్ది అట్లాగే నన్ను కాపాడమంటున్నాడు భక్తుడు. దేవుడి స్తోత్రం. అలాంటి ప్రార్థన కలిగి మనం చేసి ఉండాలన్నమాట. నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడు అంటే నన్ను లయపరచాలని చూస్తున్నారు దుష్టులు. వాళ్ళ నుంచి నన్ను లయపరిచి నన్ను కాపాడు అని చెబుతున్నాడు అనమాట. నన్ను చుట్టుకొను నా ప్రాణ శత్రువుల చేత చిక్కబడకుండా నీ రెక్కల కింద నన్ను దాసుము, నీ రెక్కల కింద నన్ను దాసుమంటున్నాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. వారు తమ హృదయమును కఠినపరుచుకొని ఉన్నారు, వారి ఉదయమును కఠినపరుచుకుని ఉన్నారంట వాళ్ళు శత్రువులు. వారి నోరు గర్వముగా మాట్లాడును అంటే గర్వంగా మాట్లాడుతుందంట ఆ నోరు, శత్రువుల నోరు. చెబుతున్నాడు దేవుడికి. మా అడుగులు జాడలను గుర్తుపట్టి వారిప్పుడు మమ్ము చుట్టుకొని ఉన్నారు. మా అడుగు జాడలను కనిపెట్టి వాళ్ళు మమ్మల్ని చుట్టుకొని ఉన్నారు అని చెబుతున్నాడు భక్తుడు. అలాంటి ప్రార్థన మనం కాడ చేయాలన్నమాట. మమ్మును నేలను కూల్చుటకు గురి చూస్తూ ఉన్నారు అంటే నేలను కూల్చుటకు గురి చూస్తూ ఉన్నారంట అని శత్రువులు అట్లాగా మా మీదకి వస్తున్నారని దేవుడికి చెబుతున్నాడు దావీదు భక్తుడు. మనం కూడా అట్లా ప్రార్థన చేయాలన్నమాట. వారు చీల్చుటకు అతురపడు ఆడు సింహం వలె చాటైన స్థలంలో పొంచి ఉన్నారంట. కొదమ సింహం వల్లే ఉన్నారు, ఆడు సింహం వల్లే మనం పొంచి ఉన్నారు, కొదమ సింహం వల్లే పొంచి ఉన్నారంట చెబుతున్నాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. యెహోవా లెమ్ము, వానిని ఎదుర్కొని వానిని పడగొట్టుము, వాడిని పడగొట్టుమని చెప్తున్నాడు అన్నమాట భక్తుడు. అట్లాగే మనం దేవుడికి చెప్పుకోవాలి. ఎవరు ఏదన్నా మనం గద్దించినా కానీ
మనల్ని ఎవలేమన్నా కానీ దేవుడికి చెప్పుకుంటమే. వాళ్ళలో ముంచేది దేవుడే, మన కాదు. దేవుడు అందుకే చెబుతున్నాడు, యుద్ధము యెహోవాదే. మనం ఊరికన్నా నిలబడి చూతమే దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దుష్టుని చేతిలో నుండి నీ ఖడ్గము చేత నన్ను రక్షించుము. దుష్టుని చేతిలో నుండి నీ ఖడ్గము చేత నన్ను రక్షించుము అంటున్నాడు భక్తుడు. మనమాట లోకుల చేతిలో నుండి కాపాడమంటున్నాడు అన్నమాట. ఈ జీవిత కాలంలోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి కాపాడమంటున్నాడు అన్నమాట. దేవుడి స్తోత్రం. నీ హస్తబలం చేత నన్ను రక్షించుము. ఈ హస్తబలం చేత నన్ను రక్షించమంటున్నాడు దేవుడు. దావీదు ఈ హస్తబలం చేత నన్ను రక్షించమని మనం ప్రార్థన చేయాలి. నీవు నీ దానములతో వారి కడుపు నింపుస్తున్నావు. అంటే నీ దానములతో వారి కడుపు నింపుతున్నావు. శత్రువులు కడుపు కాడ నింపేది మన దేవుడే. దేవుడి స్తోత్రం. వారు నీ కుమారులు కలిగి తృప్తి నందుదురు. తమ ఆస్తిని తమ పిల్లలకు విడసి పెట్టుదురు. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను. వాళ్ళు ఆస్తులు సంపాదించి పిల్లలకే నిలుపుతారంట. నేనైతే నీ ముఖ దర్శనము చేసేదను. నేను మేలుకున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశ తీర్చుకొందును. నేనైతే నీతోనే జీవిస్తున్నాను. నాకు ఆస్తి అంతస్తు అవి కావాలని నేను కోరుకుంటున్నా. నువ్వుంటే నాకు చాలు అని నేను అనుకుంటున్నాను అని చెబుతున్నాడు ఇక భక్తుడు. అట్లా మనం ప్రార్థన చేసే బిడ్డలుగా ఉండాలన్నమాట. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుతున్నాను అన్నాడు దేవుడు. మనం దేవుని ప్రేమించే బిడ్డలుగా ఉండాలన్నమాట. దేవుని ప్రేమించాలి. అంతేగాని మనం చర్చికి వెళ్ళి మొత్తం ఆ కూసేపు భక్తిగా ఉండి తర్వాత లోకంలో కలిసి తిరగకూడదు. లోకంలో కలిసి తిరిగేది ఎవరో చెంచాల మనసు కలిగిన వాళ్ళు. వాళ్ళ మనసు ఒకసాట ఉండదు. చెంచాల మనసు అంట. చెంచాల మనసు కలిగి తిరుగుతారు వాళ్ళు. ఆ ఇంటి కానీ ఈ ఇంటి కానీ తిరుగుతారు. ముసలం ముచ్చట్లు చెప్పుకుంటూ అక్కడికి ఇక్కడికి తిరుగుతారు. అట్లా తిరిగే అనుభవం వాళ్ళలో ఉండకూడదు. ఆ జీవితం మనకి ఆశయం. ఆ జీవితం మనకు ఉండకూడదు. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించు వాడవు. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు. యెహోవా నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు. నా ఉన్నత దుర్గం, నాకు అన్నీ నా దేవుడే అని ఇక్కడ భక్తుడు చెబుతున్నాడు అన్నమాట. లోకం వాళ్ళు అయితే లోకానుసారంగా జీవిస్తూ ఆస్తులు సంపాదించుకుంటారు. నేను అదేమీ సంపాదించుకోకుండా నీ కొరకే నేను నీతోనే ఉంటున్నాను, నిన్ను గణపరుచుకుంటున్నాను కనుక నీవు నన్ను స్పష్టపరచు అని అడుగుతున్నాడు. అట్లాగే దేవుని మనం యథార్థంగా ఆరాధించి మమ్మల్ని ఆయన్నే శుద్ధించుకుని గణపరుచుకుంటే మనం అధికారంతో అడగొచ్చు మాట. అధికారంతో ప్రార్థన చేయాలి మనం. ప్రభువా ఇచ్చేయి ప్రభువా, అయినా నువ్వు నీ చిత్తమే జరిగించు, అది జరిగిస్తావో లేదో నీ ఇష్టం అని మనం అనకూడదు. మనం పట్టుదల తండ్రిని అడిగేటప్పుడు
కుమారుడు ఎట్లా అడుగుతున్నాడా, ఇస్తాడని అడుగుతున్నాడా, ఇవ్వడాన్ని అడుగుతున్నాడా? అట్లాగే మనం అడగాలి, నాకు ఇది తెచ్చి వాడిని అడగాలి. అడిగితే అప్పుడు ఆ తండ్రి అడగ అప్పుడు ఆ కొడుకు ఇస్తాడు. అది అట్లా ఉండాలి మనం. మరణ పాశములు నన్ను చుట్టుకొని నన్ను భక్తిహీనులు వరదవలే నా మీద పడి బెదిరింపగను, పాతాళపు పాశములు నన్ను అరికట్టినను, మరణపు పురులు నన్ను ఆవరించినను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని. నన్ను శ్రమలో ఉన్నా కానీ, మరణపు పురులు నన్ను ఆవరించిన కానీ, శ్రమలో ఉన్నా కానీ నిన్ను మర్చిపోవాలా, మీ అందే నేను ఆనందిస్తాను, మిమ్మల్నే గణపరుచుకుంటున్నా అని మనం చెప్పాలన్నమాట. ఇక్కడ భక్తుడు చెబుతున్నాడు. అట్లాంటి జీవితం కలిగి మనం ఉన్నామనుకో, మన ఏదొచ్చినా దేవుడు మనం కాపాడుతాడనమాట. దేవుని స్తోత్రం. నా దేవునికి ప్రార్థన చేసి ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించాను. తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించాడు దేవుడు. అట్లా అంగీకరించే ప్రార్థన మనం చేయాలి. ఆయనకి ఇసుకు పుట్టాలి. మనం ఎప్పుడు ప్రార్థనలో ఇసుకూడదు. ప్రార్థన చేసామనుకో ఆయన కార్యం చేయాలి అనిపించాలి. ఇక్కడ అన్యాయస్త్రీ రాజు ఎదవరాలు ఎట్లాగా న్యాయం తీర్చి పంపించాడో అట్లాగా మనకు ఆయన తీర్చాలన్నమాట. ఆనందించం అలాగే పాదాలు పట్టుకుని వదలకూడదు. యాకోబు ప్రార్థన చేశాడు, రాత్రి అంతా ప్రార్థన చేశాడంట. దేవుడు పాదాలు పట్టుకుని విడుదలా, నన్ను వదిలయ్యా, నేను తెల్లారుతున్నా, నేను వెళ్ళాలి అని అంటే నన్ను ఆస్వాదిస్తే కానీ నేను వెళ్ళమను అన్ని పాదాలు పట్టుకున్నాడంట. పాదాలు పట్టుకుంటాం అంటే ఏంటి? ప్రార్థన చేతం కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే కన్నీరు కార్తే అంట దేవుడు వెళ్ళలేదంట, సింహాసనం కదులుతుందంట. అసలు అట్లాంటి ప్రార్థన మనం చేయాలి. అంతేగాని పొడి ప్రార్థన చేసినా ఎన్నాళ్ళు చేసినా ఏముండదు. నువ్వు ప్రార్థన చేస్తే నీ కళ్ళాంట కన్నీళ్ళు రావాలి, పశ్చాత్తాప కన్నీళ్ళు రావాలి. నీకు పశ్చాత్తాపం ఎప్పుడైతే వస్తుందో అప్పుడే నీ కార్యం చేస్తాడు దేవుడు. అంతేకాని నీకు పశ్చాత్తాపం రాకుండా నేను దేవుడి సన్నిధికి వెళ్తున్నానుగా, నేను దశం భాగం ఇస్తున్నానుగా, కానుకలు ఇస్తున్నానుగా, నాకు ఎందుకు చేయడు దేవుడు కార్యం అని చేయకూడదు. ఇద్దరు వచ్చాడంట సన్నిధికి, ఇద్దరు వచ్చారంట. ఇద్దరు వచ్చి ఒక అతను ప్రార్థన చేశాడంట, నేను వారానికి 2 సార్లు ఉపవాసాలు ఉంటున్నాను, దశం బాగా ఇస్తున్నాను, ఇవి ఇస్తున్నాను, అన్నీ ఇస్తున్నాను, ఆళ్ళకి లేనందుకు మీ స్తోత్రం, ఇది పక్కన ఉన్నాడు చూడు ఆ సుంకర్లాగా లేనందుకు మీ స్తోత్రం అన్నాడంట. అన్నీ ఇచ్చినోడు ఏమి ఈ పాపాత్ముడు ఉన్నాడు కదా సుంకాలి, ఆయన కన్నులెత్తి మీ వైపు కన్నులెత్తి చూట అక్కడ యోగ్యత లేని వాడిని తండ్రి ప్రభువాని రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తూ ప్రార్థన చేశాడంట. అప్పుడు అన్నీ ఇచ్చినా కానీ ఆయన ప్రార్థన ఆలకించలా. ఈ సుంకారు ప్రార్థన ఆలకించాడు, ఏమీ లేనివాడు ప్రార్థన. అట్లాగే మన పశ్చాత్తాపం ఉదయం చూస్తాడు దేవుడు. నీ పశ్చాత్తాప హృదయం కలిగి ఉండాలి. నువ్వు పశ్చాత్తాపం కలిగి ప్రార్థన చేయాలి. చేస్తే అప్పుడు నీ పక్షాన్ని కార్యం జరిగిద్దన్నమాట. అంతేగాని పశ్చాత్తాపం లేకుండా నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు సన్నిధికి ఎన్నాళ్ళు వెళ్ళి వచ్చినా కానీ అంతే, ఎక్కడేసిన గొంగలంటే అంత అక్కడే ఉంది కంబలని అట్టగే ఉంటుంది. నువ్వు ఎక్కడే ఎన్నాళ్ళు వెళ్ళినా కానీ నీ స్థితి మారదు, నీ ఇది బతుకు మారదు. నువ్వు అదే స్థితిలో ఉంటావు, నీ బతుకు ఆశీర్వదించబడదు. నువ్వే ఆశీర్వదించబడతలేదు, ఇంకా మేమే రాములే అంటారు పక్కంటోళ్ళు. అట్లా ఉండకూడదు. వాళ్ళు చెప్పుకోవాలి నువ్వు ఎట్లాంటి వాడు, ఎట్లాగున్నావో, ఎట్లాంటి స్థితిలో ఉన్నావో, ఎట్లా ఉన్నావో వాళ్ళు చెప్పుకోవాలన్నమాట. సాక్ష్యం
అలాంటి జీవితం మనం జీవించాలన్నమాట. అలాంటి జీవితం జీవిస్తూ దేవుని నామాన్ని గణపరిచే బిడ్డలుగా ఉండాలన్నమాట. అలాంటి జీవితం దేవుడు మనకు అనుగ్రహించుగాక. దేవుడు ఈ వాక్యం దీవించుగాక. ఆమేన్.